రైతులు పండించిన కూరగాయలు, చిరుధాన్యాలు రైతులు విక్రయించేందుకు వారపు సంత ఏర్పాటు చేశామని డిప్యూటీ ఎంపీడీఓ మెహతాబ్ యాస్మిన్ తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటం బస్టాండ్ కూడలిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రైతులు పండించిన కూరగాయలు విక్రయించేందుకు వారపు సంత ఏర్పాటు చేశారు. డిప్యూటీ ఎంపీడీఓ మెహతాబ్ యాస్మిన్ మాట్లాడారు. రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారులతో ఆదేశాలతో సంత ఏర్పాటు చేశామని, రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు సరుకులు ప్రతి ఒక్కటి గృహ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని ప్రతి బుధవారం సంత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మెహతాబ్ యాస్మిన్, జూనియర్ అసిస్టెంట్ సుజాత, మండల జనసేన పార్టీ నేత షేక్ మహబూబ్ బాషా రైతులు పాల్గొన్నారు. సిద్ధవటం ప్రజలకు అందరికీ నమస్కారం. నేను డిప్యూటీ ఎంపీడీఓ సిద్ధవటంని. ఈ గ్రామ పంచాయతీలో ఇక్కడ కూరగాయలు, చేపలు, పండ్లు, పూలు సంత చేసి చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ ఇంటింటికి తిరిగి కష్టపడకుండా గ్రామ పంచాయతీలో ఒకరోజు అనౌన్స్మెంట్ లాగా ఇచ్చి వాళ్ళకి లాభం చేకూరేలాగా మరియు ప్రజలకి అందుబాటులో ఒక ప్లేస్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఒకరోజు ఒక చోట అన్నీ మాకు దొరుకుతాయి, ఒకే చోట మేము కొనుగోలు చేసుకోవచ్చు అనే విధంగా అనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేపట్టాలని మాకు ఆదేశాలు ఇచ్చుకున్నారు. కావున మేము ప్రథమంగా దీన్ని కొంతమంది వ్యాపారస్తులతో మేము చేస్తాము. కానీ ఇంకా ఎక్కువ మంది ఇది ఒక వారపు సంతలాగా పంచాయతీలో చేసుకొని పంచాయతీకి లాభం చేకూర్చాలో మళ్ళీ వాళ్ళు కూడా లాభం పడి ప్రజలకు అనుకూలం చేయాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఈరోజు మాకు జరిగిన వాళ్ళు కొంతమంది వచ్చి మాకు సహకరించారు. మరి వచ్చే వారం కూడా ప్రతిసారి సంత జరిగినప్పుడు అక్కడ కొనుగోలు చేసే వాళ్ళు, అమ్మే వాళ్ళు ఖచ్చితంగా రావాలని దానికి తగ్గట్టు చేసుకోవాలని